వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. మేఘాలయలో ఇండోర్ హనీమూన్ జంట మర్డర్ అండ్ మిస్సింగ్ కేసు మిస్టరీ వీడింది. భర్త హత్యకు గురి కావడం, భార్య కనిపించకుండా పోవడంతో అప్పటి నుంచి మేఘాలయ పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా పోయింది. ఆ రాష్ట్రంలో ఇప్పటివరకు ఇలాంటి ఘటన జరగకపోవడంతో కేసును సీరియస్గా తీసుకుంది ప్రభుత్వం. చివరికి ప్రత్యేక దర్యాప్తు బృందాలతో లోయలో జరిగిన క్రైమ్ థ్రిల్లర్ కహానీని బయటపెట్టింది. 16 రోజుల సస్పెన్స్కు ఆఖరికి తెరతీసింది. మే 11న వివాహం, 20న హనీమూన్, షిల్లాంగ్ పర్యటనలో కపుల్స్ అదృశ్యం. దేశాన్ని కుదిపేసిన ఈ మర్డర్ అండ్ మిస్సింగ్ మిస్టరీని మేఘాలయ ప్రభుత్వం సవాలుగా తీసుకుంది. దర్యాప్తు సంస్థలకే చిక్కుముడిలా మారిన ఈ కేసును పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. భర్త రాజా రఘువంశీని భార్య సోనం చంపించినట్లు పోలీసులు ప్రకటించారు. భార్య సోనంతో పాటు హత్యకు సహకరించిన మరో ముగ్గురిని యూపీలోని ఘాజీపూర్లో అరెస్ట్ చేశారు. రాజా రఘువంశీ కుటుంబం మధ్యప్రదేశ్లోని ఇండోర్లో ట్రాన్స్పోర్ట్ వ్యాపారం నిర్వహించుకుంటోంది. మే 11వ తేదీన సోనంతో అతని వివాహం జరిగింది. 20న హనీమూన్ కోసం నవదంపతులు మేఘాలయకు వెళ్లారు. ఇక్కడి నుంచే అసలు స్టోరీ మొదలైంది. 2 రోజుల పాటు షిల్లాంగ్లోని పర్యాటక ప్రాంతాల్లో గడిపిన ఈ జంట మే 23న అదృశ్యమైంది. స్కూటీని అద్దెకి తీసుకుని షిల్లాంగ్ నుంచి మౌలాఖియాడ్ గ్రామానికి వెళ్లిన దంపతులు అప్పటి నుంచి కనిపించకుండా పోయారు. రాజా సోనం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో కుటుంబ సభ్యులు కంగారు పడ్డారు. వెంటనే మేఘాలయ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో మిస్సింగ్ కేసుగా నమోదు చేసి గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు. చివరిగా దంపతులను చూసిన టూరిస్ట్ గైడ్ ఇచ్చిన వివరాల ఆధారంగా దర్యాప్తు చేపట్టగా జూన్ 2వ తేదీన సాబ్డాంగ్ జలపాతం కింద లోయలో రాజా రఘువంశీ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. రఘువంశీని హత్య చేసినట్లు నిర్ధారించిన పోలీసులు అతని భార్యను కూడా చంపేసి ఉంటారేమోనన్న అనుమానంతో చుట్టుపక్కల కొండల్లో వెతికారు. కానీ సోనం ఆచూకీ తెలియలేదు. దీంతో కేసు మరింత మిస్టరీగా మారింది. చివరికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు సంస్థ రంగంలోకి దిగింది. ఇన్వెస్టిగేషన్ను మళ్లీ ఫస్ట్ నుంచి మొదలుపెట్టారు. సీసీ ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ క్రమంలోనే దంపతులు అదృశ్యమైన రోజు 3 యువకులతో సోనం మాట్లాడడం చూసినట్లు టూరిస్ట్ గైడ్ చెప్పుకొచ్చాడు. దీంతో ఈ కేసు మరో మలుపు తిరిగింది. ఈ నెల 8వ తేదీన ఆదివారం యూపీలోని ఘాజీపూర్ ప్రాంతంలోని ఓ ధాబాలో సోనం ప్రత్యక్షమైంది. దీంతో వెంటనే మేఘాలయ పోలీసులు అక్కడికి చేరుకున్నారు. సోనంను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు నిజం బయటపడింది. తన భర్తను సుపారీ గ్యాంగ్తో సోనమే హత్య చేయించినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో సుపారీ గ్యాంగ్లో 3 వ్యక్తులను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల విచారణలో సంచలన నిజాలు బయటకొచ్చాయి. సోనం రాజ్ కుష్వాహా అనే వ్యక్తితో ప్రేమలో ఉన్నట్లుగా గుర్తించారు. అతనితో కలిసి భర్తను చంపేందుకు కుట్ర పన్నిందని పోలీసులు ఆరోపించారు. హనీమూన్ ముసుగులో భర్తను చంపించేందుకు ప్లాన్ చేసిందని గుర్తించారు. అయితే హనీమూన్కు వచ్చేటప్పుడే కాంట్రాక్ట్ కిల్లర్లను మధ్యప్రదేశ్ నుంచి తీసుకొచ్చినట్లుగా పోలీసులు తెలిపారు. టూరిస్ట్ గైడ్ ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు ఈ కుట్రను ఛేదించారు. परारीలో ఉన్న రాజ్ కుష్వాహా కోసం గాలిస్తున్నారు. 8 और 9 की रात्रि में लगातार एक सघन अभियान चलाया गया था शिलोंग पुलिस के द्वारा। इंदौर पुलिस कमिश्नर के लगातार पिछले 15 से 20 दिनों में लगातार शिलोंग पुलिस के संपर्क में थे, एक दूसरे की पुलिस और लगातार बातचीत कर रहे थे। इसमें एक सूचना मिली थी कल रात्रि को भी कि जो गाजीपुर यूपी में है वहाँ पर नंदबाग पुलिस स्टेशन है, तो नंदबाग पुलिस के द्वारा सोनम रघुवंशी को रिकवर कर लिया गया है। वहीं दूसरी ओर शिलोंग पुलिस ने यहाँ संपर्क किया था और यहाँ पर 3 सस्पेक्टेड उनके द्वारा बताए गए थे। इंदौर पुलिस कमिश्नरेट और जो शिलोंग पुलिस है उनके द्वारा कंबाइंड ऑपरेशन चलाते हुए सर्चिंग ऑपरेशन चलाते हुए 3 लोगों को हिरासत में लिया गया है, राउंड अप किया गया है। और अभी फिलहाल शिलोंग पुलिस उनसे पूछताछ करेगी और पूछताछ में आयु तथ्यों के आधार पर कार्रवाई करेगी। फिलहाल जो 3 लोगों को हिरासत में लिया गया है उनके नाम है राज कुशवाहा, विशाल चौहान और तीसरा आकाश राजपूत। ये तीनों इंदौर के निवासी है। सस्पेक्ट को फिलहाल शिलोंग पुलिस पूछताछ कर रही है, इन्वेस्टिगेशन कर रही है। इन्वेस्टिगेशन में आयु तथ्यों के आधार पर अग्रिम कार्रवाई की जाएगी, जिसको प्रसक्त से मीडिया को अवगत कराया जाएगा। మరోవైపు తన కూతురే అల్లుడిని హత్య చేసిందన్న ఆరోపణలను సోనం తల్లిదండ్రులు కొట్టిపడేశారు. తన కుమార్తెకు ఏ పాపం తెలియదన్నారు. మేఘాలయ పోలీసులు అబద్ధం చెబుతున్నారని, తన బిడ్డపై పూర్తి నమ్మకం తమకుందన్నారు. ఇరు కుటుంబాల సమ్మతితోనే వారి పెళ్లి జరిగిందన్నారు. ఘాజీపూర్లో ధాబా వద్దకు చేరుకున్న తన కూతురే ఫోన్ చేసి లొకేషన్ చెప్పిందన్నారు. ఈ కేసులో అసలు నిజాలు బయటపెట్టాలని, అందుకు सीबीआईతో దర్యాప్తు చేయించాలని సోనం తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. वो गलत बयान दे रहे हैं, पुलिस वाले वहाँ के गलत बयान दे रहे हैं क्योंकि वो लोग उलझ रहे हैं।
वो लोग ढाबे वाले से, क्या बोलते हैं, वो होटल वाले से, वहाँ के गुंडे मवाली से वो हफ्ता वसूली करते हैं। उनका नाम आएगा इसलिए वो गलत बयानबाजी कर रहे हैं, और इसलिए मैं सीबीआई की मांग कर रहा हूँ। अमित शाह जी से इसलिए बोल रहा हूँ, हाथ जोड़ कर मेरा निवेदन है कि वहाँ सीबीआई भेज दो। क्या प्रूफ है उनके पास? क्या प्रूफ है उनके पास जो भाड़े के हथियार सोनम लेके जाए? और क्यों जाएगी? उसका भी तो कुछ कारण होना चाहिए ना। हवा में बंदूक क्यों चला रही है पुलिस? है? सोनम से पुलिस वाले अभी तक मिले नहीं, ठीक है ना। और वो क्या बोलते हैं, सोनम ने भाड़ा भी दे दिया, हत्या भी करवा दी। तो ये जांच का विषय है भैया। आपकी बेटी बेगुनाह है, बेगुनाह, 100% बेगुनाह। बचाने के लिए क्या कदम उठाएंगे आप? मैं सीबीआई की जांच की मांग कर रहा हूँ। सब झूठे आरोप है, सब झूठे हैं। क्या किस जांच की मांग करती हैं आप? जांच हो, जो भी जांच हो, जो जांच हो कि किसने क्या करा, सब झूठे हैं। कोई गिरफ्तार नहीं करा। उनने सोनम ढाबे पे गई, ढाबे वाले से फोन लिया और फोन लगाया उसके भैया को, फिर क्या गिरफ्तार करा। सब झूठे ही है। जब एक बात झूठे, सब बात झूठे। తన కోడలే కొడుకును చంపింది అంటే నమ్మలేకపోతున్నానని చెప్పింది మృతుడు రాజా రఘువంశీ తల్లి. ఒకవేళ ఇదే నిజమైతే సోనంకు కఠిన శిక్ష విధించాలని ఆమె కోరుకుంటోంది. రాజాను చంపిన వాళ్లకు ఉరి శిక్ష వేయాలని డిమాండ్ చేశారు. सोनम मिल गई, मैं यही चाहती हूँ कि सोनम के मुंह से मैं सुनना चाहती हूँ पहली बात तो, कि उसने राजा को कहाँ छोड़ा था, किस हालत में छोड़ा था, क्यों छोड़ा था। जब उसका पति था, उसने दिल से माना था, तो उसको उसके साथ होना था। अगर किसी ने उसको धक्का दिया था तो खुद को गिनना था उसको बचाव के लिए, कि मेरा पति खाई में गया है तो मेरे को भी उसके साथ जाना है। इस जगह सोनम कभी गिरती ना तो मेरा बच्चा कूद जाता, इतना मेरे को यकीन है कि सोनम को बचाने के लिए मेरा बेटा कूद जाता। मगर सोनम क्यों नहीं कूदी उसके साथ? ऐसा तो अंदर से तो यकीन नहीं था कि सोनम ऐसा कर सकती है, ऐसा कर सकती है, क्योंकि हमने उसको दिल से माना था। मेरे बच्चे ने उसको दिल से मान लिया था, कि दिल से माना था, और उसके कहने में वो वहाँ गया था, उसके कहने से गया था वो। మరోవైపు సోనంకు ఇష్టం లేని పెళ్లి చేశారన్న ప్రచారం కూడా జరుగుతోంది. ఇందుకు సంబంధించి ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆ వీడియోలో రఘువంశీ ఆనందంగా కనిపిస్తే సోనం మాత్రం అతన్ని ఎలా వదిలించుకోవాలో అని ఆలోచిస్తున్నట్లు ఉందంటున్నారు. అలాగే పోలీసులు ఆమెను అరెస్ట్ చేసిన సమయంలో కూడా భర్త పోయిన బాధ ఆమెలో కనిపించడం లేదంటూ చెప్పుకుంటున్నారు. थोड़ी 5 बार और यहाँ से मांगो, जहाँ धागा है ना, धागा यहाँ से, हाँ हल्का कम करो, हाँ थोड़ी 5 बार और यहाँ से मांगो, जहाँ धागा है ना, धागा यहाँ से, हाँ हल्का कम करो. అసలేం జరుగుతోంది? భార్యాభర్తలు ఎందుకు ఇలా చంపుకుంటున్నారు? భర్తల ప్రాణాలకు రక్షణ ఎక్కడుంది? వివాహేతర సంబంధాలు, ప్రేమ వ్యవహారాలే అమాయకులైన భర్తలను బలి తీసుకుంటున్నాయి. దీనికి మొదటి తప్పే బలవంతపు పెళ్లిళ్ళు. కూతురు ప్రేమించిందని తెలిసినా ఆమెకు ఇష్టం లేకపోయినా బలవంతంగా వివాహం జరిపిస్తున్నారు తల్లిదండ్రులు. ఆ తర్వాత ప్రియుడిని మరిచిపోలేక, భర్తతో ఉండలేక ఇలా కిరాతకంగా ఆలోచించి క్రూరంగా చంపేస్తున్నారు. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.